ఆయన సచ్చినాయంటగా. ఏమో అన్న సచ్చినాడో చంపినాడో ఏదో పెద్ద దొంగతనం చేస్తుంటాడు, అందుకే కుక్కని చంపినట్టు చంపినారు దొంగ నా కొడుకుని. మా నాన్నని ఇంకో మాట అంటే బాగుండదు చెప్తాండా. మీ నాయనేంద్రా మీ అక్కను కూడా అంటాము. పుష్పగాడిని చంపేసినట్రా, పట్టుకోండి రావాన్ని. పుష్పున్నాడా? ఈ నా దొంగ నా కొడుకుని ఎవరు నమ్మకండి. ఇంకో తూరి నువ్వు దొంగతనం చేస్తే
మచ్చా ఒళ్ళంతా దెబ్బలేదు మచ్చా. రే ఈ పుష్పగడ్ రేంజ్ ఏందో నీకు తెలుసుండ్లా? ఊర్లో యా దొంగతనం జరిగినా మన కాడికే కదరా వచ్చేదే. ఆయన ఏం మచ్చా ఇదే? ఊర్లో ఏ దొంగతనం జరిగినా మనల్ని అనేది. రే కేశవ, చిన్నప్పుడు మా నాయన దొంగతనం చేసినాడో లేదో నాకు తెలియదురా, కానీ ఇప్పటికీ ఆ నింద నేను మోస్తానే ఉండా. ఆయన అంత పెద్ద దొంగతనం ఏం చేస్తున్నాడు మచ్చా మీ నాయన? కేశవ ఏం మాట్లాడుతాండావు? మా నాయన మమ్మల్ని కష్టపడి పెంచుండాడా, అడ్డదిడ్డంగా పెంచుండలా. ఒక్కడి గుర్తుపెట్టుకో, ఓ రైతు ఓ కూలి కష్టపడితే వచ్చే దుడ్డు తప్ప కొట్టేస్తే వచ్చే సొమ్ము కాశపడ్డా. ఎందుకంటే కష్టం విలువ తెలుసు కనుక. మా నాయన ఏ దొంగతనం చేయలేదురా, చేసినాడని నమ్మించినారో చంపించినారో. మచ్చా బాధపడకు మచ్చా. రే నువ్వన్నందుకో వాళ్ళు కొట్టినందుకో బాధగా లేదురా. ఇదే కారణంగా యాడ అక్క పెళ్లి కాకుండా పోద్దనే చిన్న వెళ్తుండదురా. అయినా నువ్వు తప్పు చేయనప్పుడు తిరుగు కొట్టొచ్చు కదా మచ్చా. చిన్నప్పుడే ఒకరిని కొట్టి జైలుకి పోయిండా, మళ్ళీ జైలుకి పోవడం నాకు ఇష్టంలా. ఇంకెన్నాళ్ళు మచ్చా ఈ నిందలు పడ్డం దెబ్బలు తినడం? రే వాళ్ళన్నంత మాత్రాన మనం దొంగలం అయిపోతామా ఏందే? ఏదో ఒక రోజు మనం ఏందో చూపిద్దాంరా. పా ఏదో సంగతి ఉంటే దగ్గర చూసుకుందాం. నువ్వు పా మచ్చా ఫస్ట్. మచ్చా లే మచ్చా, మచ్చా మచ్చా లే మచ్చా. యాందే పుష్ప సంపుత 5 లక్షలు పోతూరు ఆలోచించు. 5 లక్షల మచ్చా మచ్చ మచ్చ పోతారు. ఇట్రా మచ్చా నువ్వు పోతూరి. నా మాటిన్ మచ్చా, ఇట్రా మచ్చా. మచ్చా సంపుత 5 లక్షలు మచ్చా, నా మాటిన్ మచ్చా. ఏంద్రా సంపేదా? జైలుకి పోవడం ఇష్టం లేకనే కదా ఎవడెంత కొట్టినా ఏమనట్లేదు. కాదు మచ్చా, పోతూరు ఆలోచించు మచ్చా. పుష్ప జైలుకు పోకుండా మేము చూసుకుంటాం గానీ పోతూరు ఆలోచించు. ఫోటో పెడుతుండా ఈడ. రే కేశవ, ఇంకేం దూరం రా పోయేదే? వచ్చేసాం మచ్చా. ఈయన్నే 5 లక్షలు వస్తున్నాయి కదా మచ్చా. ఏమేమి ఉందో మూతూరు చెప్పు. 5 లక్షలు ఖర్చు చేయాలంటే ఆ మాత్రం ప్లానింగ్ లేకపోతే ఎట్టా చెప్పు. 5 లక్షలతోని ఓ బండి కొందాం, ఇట్ట నడిచొచ్చు పని ఉండదు. మంచి బట్టలు కొందాం, సూర్యునికి సన బాగుంటది. అట్నే ఓ బెడ్ కొందాం మచ్చో. అంటే పని చేసి వచ్చాక పడుకోనికి సమ్మగుంటదని. ఇంకో తూరి నీ నోట్లోంచి ఓ మాట వచ్చినదనుకో, వాని సంతే ఇచ్చే 5 లక్షలు కాదు, నువ్వు చస్తే వచ్చే 5 లక్షలు తీసుకుంటా. అర్థమై ఉండాలా? పా. ఏం లేదు తల్లి, అసలు కొట్టంలో కుడిది కలుపుతాండా. అన్నా ఆ దేవగాడు. సిట్ తల్లి, నేను పంపిస్తుండా, జాగ్రత్త పోయిరా. అన్నో నేను సంపనీకి దేవగాడు ఏమన్నా మనిషిని పెట్టినానంటన్నా, మనం సన్న జాగ్రత్త ఉండాలి.
ముద్దికి బుల్తాడున్న ప్రతి ఒక్కటి నన్ను చంపనీకి నేను పంచాంగం చెప్పుకునే పంతుల్ని కాదు, వాడి ప్రాణాలు తీసే యముణ్ణే. తమ్మి, ఇన్ఫర్మేషన్ చాలా లేట్గా ఇచ్చిండావు, అందుకే సాగు చాలా ఫాస్ట్గా వచ్చిండది. తీసుకెళ్ళండి రా అన్ని. నన్ను చంపడానికి వచ్చినని పట్టుకోవడం కాదు, నన్ను చంపాలనుకున్నని పట్టుకోండి. అన్న నన్ను ఏం చేయకండి, ప్లీజ్ నన్ను ఏం చేయకండి. మొత్తం పుష్పం చేసిండు, పుష్పం అంటే వచ్చిన ప్లీజ్ నన్ను ఏం చేయకండి. కేశవ, నువ్వా? ఓడేమనుకుని భయపడుండా. అవునరా నేనే. మచ్చా పా మచ్చా పోదాం. రే యాడికి రా పోయేదే? యాడికింది మచ్చా, మన ఇంటికి పోదాం పా. ఈ సంపడాలకు మన వల్ల కావు. రే వాని సంపుది 5 లక్షలు రా, అట్టట వదిలేస్తాం చెప్పు, పోయి చంపేదంపా. ఏది మచ్చా చంపేదే? వాడిని చూసినావా ఎట్టున్నాడు? వాడిని చూస్తేనే గుండె అయిపోయిండు. అది 5 లక్షలు వద్దు ఏమొద్దు, మన ప్యానల్ మన కాడుంటే చాలు, పా పోదాం. రే 5 లక్షలు రా, కొత్త బండి కొనుక్కోవచ్చు, ఇట్లా నడిచొచ్చే పని ఉండదు కదా. మచ్చా మన సైకిల్ ఉంది మచ్చా, నేను దుక్తాను మచ్చా. పోనీరా కొత్త డ్రెస్ అయినా కొనుక్కుందాము, చూడనికి చాలా బాగుంటది. మనలాంటి పని చేసేటోళ్ళకి ఎందుకు మచ్చా కొత్త కొత్త బట్టలు? కాదురా కొత్త బెడ్ అయినా కొనుక్కుందాము, పడుకుంటే సమ్మగా ఉంటది. బయట మంచం వేసుకుని పడుకుందాం మచ్చా, చల్ల గాల్లో. పా మచ్చా రే, పోదాం. వాని సంపుడే 5 లక్షలు తీసుకోండి. వద్దు మచ్చా అన్న మాటిని మచ్చా. మచ్చా వద్దు మచ్చా, మచ్చా వద్దు మచ్చా, మచ్చా వద్దు మచ్చా, పో మాకు మచ్చా. పుష్ప యాడికి వస్తున్నావు? అన్న నువ్వు తురి కలిసేది ఉంది. అన్న కలవాడు ఇప్పుడు టెన్షన్ లో ఉన్నాడు. పా మచ్చా, కలవడం కుదరదంటగా. అన్నని ఇప్పుడు నేను కలవకుంటే అన్నకే నష్టం. అన్న నమస్తే. ఏంది పుష్ప ఈడికి వచ్చిండావు? ఏంది పని? అన్న నేను సంపునికి వచ్చిన అన్న. ఓ తూరు నేను చెప్పేది తినండి అన్న, నేను చెప్పేది తినండి. ఏయ్ ఊరు నీ పాసు గొల్ల అన్నో, నేను సంపనీకి వచ్చింది నేనే గానే, నేను సంపమన్నది మాత్రం ఆ దేవుడు అన్న. నేను సంపనీకి 5 లక్షలు ఇచ్చినాడన్న వాడు. ఏంది నన్ను చంపనీకి 5 లక్షలకు ఒప్పుకున్నావా? లేదన్నా దేవగాన్ని అప్పచెప్పడానికి వచ్చుండా, లేదంటే 5 లక్షల కోసము నా ప్రాణాలు రిస్కులో పెడతానా చెప్పు? పట్టిస్తే నీకేంటి లాభము? నా ప్రాణమే నాకు లాభం అన్నా, అన్న ప్రాణం తీస్తే నా ప్రాణాలు ఉంటాయా చెప్పు? ఒక్క 5 లక్షలు అన్నా. దేవగాడు 5 లక్షలు ఇస్తాన్నాడు కదా, మరి అన్న దగ్గర ఏంది? అన్నో వాడికి నీ ప్రాణాలు అవసరం కాబట్టి 5 లక్షలు ఇస్తానన్నాడు, నీకు వాడి ప్రాణాలు అవసరం కాబట్టి ఒక్క 5 లక్షలు అన్నా. సరే అన్న, వాడిని ఎప్పుడు ఎలా పట్టుకోవాలో నేను చెప్తానన్నా, మళ్ళీ వస్తానన్నా. ఏం ప్లాన్ వేసిండవు మచ్చా? ఓన్ని చంపుతాను వీని దగ్గర 5 లక్షలు, వీడిని చంపుతాను వాని దగ్గర 5 లక్షలు. నువ్వు చాలా గ్రేట్ ఏమచ్చు. అయినా మచ్చా ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యిందంటావా? ఓ తూరు ఆలోచించు. నువ్వైతే వానికి ఫోన్ చేసి మనం చెప్పిన చోటుకు రమ్మని చెప్పు. అట్నే మచ్చా. హలో రే వస్తున్నాడా? లేదు మచ్చా. పుష్ప అంతా ఓకే కదా? అన్నా మీరు వెళ్ళండి అన్నా, నేను చూసుకుంటాను కదా. వాడొచ్చాక నేను పిలుస్తానులే, లేదంటే వాడికి డౌట్ వస్తుంది. మచ్చో ఇంతగా మూడ్లో ఎవరిని కట్టేదే? సచ్చుండాడా ఆ రాజప్ప, సచ్చుండాడా? నాకు తెలుసు పుష్ప, నువ్వు వాడిని చంపుతావని. నేను చూసినప్పుడే అర్థమై ఉండదు. వాడు మామూలుడు కాడు పుష్ప, వాడినే చంపినావంటే నువ్వు మామూలుడివి కావు. ఆ సర్లే కానీ వాడు ఏడుండాడు?
అన్నా ఏమైందే? ఓని చంపితే 5 లక్షలు ఇస్తానన్నావు కదన్నా. ఇస్తానుగా పుష్ప, ముందు చూడు నీయో. లేదన్నా, ముందు దుడ్డు ఇచ్చినాకే ఏదన్నా. భలే బాగుండవు పుష్ప నువ్వు. ఇగో పుష్ప, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. వాడు నువ్వు అనుకున్నంత మంచోడు కాడు పుష్ప. రే ఏంద్రా తెలిసేది? నన్ను చంపనీకి వాడిని వీడిని పంపడం కాదురా. మొగోడు అయితే నువ్వేరా. నన్ను చంపడం అంటే సౌండ్ చూడడం లాంటిదే. ఏదో ఒకటే జరుగుతుంది, అది నువ్వైనా ఎవడైనా. రే జగ్గా చంపారా వాడిని? అట్నే అన్నా. ఈ రావణుడు రాక్షసుడురా. నిన్ను చంపితే పీక్క తినే రాబందులు నా దగ్గర చాలా మంది ఉన్నారు. అను దుడ్డిస్తే నేను పోయేస్తా. దుడ్డు ఇవ్వకుండా యాడికి పోతాను కానీ సన్న దమ్మునోడివి, నాకు నచ్చుండావు. అను నేను పోయొచ్చదా? ఏ రారా. రే పుష్ప, రాత్రి సెలమ్మ పుట్టినరోజు ఉన్నది, వచ్చేయండి. సరే అన్న, మంచిదే. చివరికి అయితే డబ్బు మన చేతికి వచ్చుండదు మచ్చా. ఇంత డబ్బు మన చేతిలో ఉందంటే అస్సలు నమ్మాలనిపించట్లా. అంత నీ వల్లే. ఇప్పుడు బైక్ అయింది, ఏకంగా కారే కొనుక్కోవచ్చు. రే కేశవ, ఈ దుడ్డు అక్క పెళ్లి కోసం దాచుదాం అనుకుంటాడా. నీకేమన్నా కావాలంటే చెప్పు, ఇస్తాను. సరియా? అదేంది మచ్చా అట్ట అంటాడు? అది కాదురా, నీకేమన్నా అవసరమేమోనని. మచ్చా, అక్క నీకు మాత్రమే అక్క కాదు, నాకు కూడా అక్కే. అయినా నాకెవరుండారు? అన్నీ మీరేగా. తీసుకో మచ్చా. అయినా మనక్క పెళ్లి కోసం దాచనికి నన్ను అడగడం ఎందుకు మచ్చా? సరే, అక్కని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళి తినుపు. రే పుష్ప, ఏడికి పోయినావురా ఇంతసేపు? రే పుష్ప, నిన్నేరా. అరే పుష్ప, పిలుస్తుంటే అట్లపోతున్నావేంట్రా? ఏం దాస్తుండవురా? ఏం లేదక్క. ఏం లేదంటావేంటి? నా ముందే దాస్తా ఉంటే. అబ్బా ఏం లేదంటే ఇనేందక్క నువ్వు? ఏం లేదా? ఏం లేదని చెప్తా ఉండ కదక్క. ఏం లేకపోతే చూపిరా. చూపి. అక్క అక్క అక్క. యాందిరా ఇది? ఇంత దుడ్డేడిది? అక్క మనయ్య కదక్క, వేరోళ్ళే. వేరేలే అంటే ఎవరిరా? ఏం మాట్లాడవేంట్రా? దొంగతనం చేసావేంటి? అక్క యాంద్రా అరుస్తుండావు? ఏడిదింత దుడ్డు? ఇప్పటికే మన ఊర్లో మనల్ని దొంగలు అనుకుంటుండారు. వాళ్ళన్నమాట నిజం చేసావా? నేనే దొంగతనం చేయలేదు. అట్లా చేస్తే వచ్చేసు నాకు అక్కర్లేదు. మరి ఏడిదింత దుడ్డు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా నీకు అర్థం కాదు.
ఇప్పటికీ నేను దొంగతనం చేసినాను అనిపిస్తే నీ మీద ఒట్టేస్తాడా. నేనే దొంగతనం చేయలేదక్క. అన్నీ తెలిసి నాకే నమ్మకుంటే ఏమి తెలియని ఊరోళ్ళు ఎట్ట నమ్ముతారో. ఇంకోసారి దొంగ అన్నమాట నా దగ్గర తీయకక్క. ఏంద్ర కేశవా, పార్టీకి టైం అవుతున్నది మచ్చా, వస్తుండవా లేదా? సరే నేను స్నానం చేస్తాడా. త్వరగా రా మచ్చా. వస్తాలే. అట్నే పెట్టే. మచ్చా ఎట్టుండాలి మచ్చా? నేను బాగుండవురా పందికొక మాదిరి. ఏమన్నా మచ్చా? నేనేమన్నాను రా, బాగుండవు అన్నాను రా. లేదు మచ్చా, ఇది అనుండవు నువ్వు. నేను నీకేమంటారా, బాగుండవురా. లేట్ అయింది పా. ఏమో మచ్చా, ఇది అనుండవు నువ్వు. పార్టీ సన్న పెద్దగానే చేసి ఉండాడు మచ్చో. పార్టీలో మందు ఉండాదో లేదో. రే పుష్ప, పుష్ప. మచ్చా మచ్చా మచ్చా, ఏమన్నాదిరా? రాజప్ప పిలుస్తాడు మచ్చా. రండి రండి. రా పుష్ప, నా చెల్లెలు శ్రీవల్లి. శ్రీవల్లి, ఈయన పుష్ప అని చాలా తెలివైనోడు. నమస్తే. పుష్ప వెళ్ళి తినండి అప్ప. మచ్చు సీట్స్ అయినా బాగుండదు, నేను తెచ్చుకునేదా? మచ్చు ఇదేంది మచ్చా, గాలిలో గొద్దలాగా అట్టాగిపోయిండావు. ఓ తూరట్ చూడరా, పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ మాదిరిగాలే. ఊరు ముచ్చో శ్రీవల్లిరా. శ్రీవల్ల ఇదే విషయం వాళ్ళ అన్నకు తెలిసినదనుకో, అదే పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ మాదిరే మనము సస్తామా. ఇట్టంటి అమ్మి కోసం సచ్చినా తప్పులేదురా. నువ్వు సస్తే సావు మచ్చో, నన్ను మాత్రం చంపమాక. అన్నా నేను పోయి ఒత్తిడి భోజనాలు చూసేస్తా. పోతాలే. రే నచ్చినదిరా. నచ్చితే ప్రేమిస్తారా? ప్రేమించి పెళ్లి చేసుకుంటారా? మచ్చో కూర బాలేకపోతే చెప్పు మచ్చా, ఇంటికి వెళ్ళి తిందాము. అంతేగాని ఇటువంటి భారీ భారీ డైలాగ్ చెప్ప మాకు, నీకు దండం సామే. హ్యాపీ బర్త్డే శ్రీవల్లే. ఏందిరా అట్ట వెళ్ళిపోయింది? అది ఇంగ్లీష్లో చెప్పుండవు బాగుంది, కానీ ఎంగిల్ చేత్తో చెప్పుండవు మచ్చా, అదే బాగాలేదు. అటు చూసుండవు మచ్చా ఎట్టుండాడో. ఈ విషయం కనుక ఆయనకు తెలిసినదనుకో, ఆ కేక్ను కట్ చేసినట్టు మన పీకను కూడా కట్ చేస్తాడు.
మచ్చో రాత్రి పార్టీస్ అన్న బాగా జరుగుండదు. పార్టీ బాగానే జరుగుండదు కానీ నాకు ఓ విషయం తెలిసినదిరా. ఏం మచ్చా? ఆ రోజు నన్ను దొంగనే నన్ను ఎవడు కొట్టించినాడో నాకు తెలిసిపోయి ఉండదే. ఎవడో? అదే కొట్టించింది ఎవడో కాదో. మచ్చ శ్రీవల్లి వచ్చుండది. మచ్చా నువ్వు రాత్రి సేకాండ్ ఇచ్చిన విషయం చెప్పనికే వచ్చుండదు మచ్చా. యాంద్ర నువ్వు చెప్పేదే? ఇప్పుడు కనుక మన విషయం చెప్పినాదనుకో మనం అంతే మచ్చా. ఏం సిడతలే ఈడికొచ్చుండావు? అన్న పక్కలో ఎగ్జిబిషన్ వచ్చింది, రాత్రికి తొరిపోయేస్తా. ఎగ్జిబిషనా అంటే ఏంటి తల్లే? ఎగ్జిబిషన్ అంటే రాత్రిపూట జరిగే జాతర లెక్కన్నా, చాలా బాగుంటది. ఓ అట్నా, సరే పోతాలే. అట్టాగే అన్న, నేను పోయేస్తా. సిడతలే ఏందన్నా? యో పుష్ప ఇట్రా బే. మచ్చా పిలుస్తున్నాడు మచ్చా, మన పని అయిపోయింది మచ్చా. మచ్చా నీకు నిన్న రాత్రి చెప్పుంటాను మచ్చా, నువ్వు సస్తే సాగుగా నన్ను సంపమాకాని, నాకు ఏమైనా జరుగుండదో నీ మీదే మచ్చా. రే ఊకురా నువ్వు, ఏం కాదు కానీ. ఏందన్నా? ఓ పుష్ప ఈరోజు చెల్లెలు వాళ్ళ దోస్తులతోని అదేదో అన్న ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్కి వెళ్తానంటుంది. నువ్వెంబటుండి తీసుకురా అబ్బే. అట్నే అన్నా? శ్రీవల్లి జాగ్రత్తగా పోయిరండి అమ్మి, సరియా? అట్టాగే అన్న. ఎట్టుండయిరా? బాగుండే మచ్చా. అన్నా ఇవి ఇచ్చండి అన్నా. ఎవరికి మచ్చా? అక్క కోసమా ఏందా? కాదురా, శ్రీవల్లి కోసం. మచ్చా కొంపది శ్రీవల్లిని ప్రేమిస్తాడవా ఏందా? అవునరా, నచ్చేసినది, ప్రేమ పుట్టేసినది. కానీ మచ్చా శ్రీవల్లి అంటే అటు చూడురా ఎంత బాగుండదో, కళ్ళలో నిండిపోతుండ్లా. అమ్మికి సరితూగి అంత రంగు నా దగ్గర లేకపోయినా సరితూగనంత ప్రేమ నా దగ్గర ఉండదురా. ఇది సరిపోదా చూసుకోనికే? కానీ ఈ విషయం అమ్మికెట్టా చెప్పేది? అదే అర్థమైతలే మచ్చా. నేను ఉండను మచ్చా నీకో. అదేటారా? వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి. ఏందే? వెళ్ళి శ్రీవల్లి ఐ లవ్ యూ అని చెప్పేయి. చెప్తే శ్రీవల్లి పడిపోద్ది మచ్చా. ఏందే ఇంగ్లీష్లో 3 ముక్కలు చెప్తే పడిపోద్దా? మచ్చా ఇలా చెప్తే అమెరికాలో ఉన్న అమ్మాయిలే పడిపోతారు, మన ఊర్లో ఉన్న శ్రీవల్లి లెక్క. వెళ్ళి చెప్పే మచ్చా. అవుతుందంటవా? అవుతుంది మచ్చా అని చెప్తున్నాగా, పో. సరే. శ్రీవల్లి మచ్చా ఏమైందని మచ్చా? భయమేస్తుండదురా. ఏం మచ్చా? భయమేస్తుండదురా. దగ్గర పోగానే ఊపిరాడట్లేదా, కాలు చేతులతో అస్సలు ఆడట్లేదా, గుండె రైలు మాదిరి కొట్టేసుకుంటుందిరా. ఏం మచ్చా నువ్వు? రే నా వల్ల అయ్యేలా లేదు గానీ ఇంకెప్పుడన్నా చూసుకుందాంపా. మచ్చా ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పలేదనుకో, నేను వెళ్ళి చెప్తాను. చెప్పేదా? రే నువ్వు వద్దు గానీ నేనే చెప్తానురా. చెప్తావుగా? చెప్తానురా. అట్టన్నో బాగుంది, సరే పో. మచ్చా యాందిరా? ఆల్ ది బెస్ట్. ఊరు నీ పాసు గొల్లా. ఓయ్ అది ఎక్కుదామే. అవునే చాలా బాగుండదు, ఎక్కుదాం. హాయ్. ఏంది? అదే హైట్స్ అయినా ఎత్తుండదే. అన్న తిడతాడా? వేరేదేదైనా ఎక్కండి. మాకు తెలుసు ఏమెక్కాలో ఏమెక్కకూడదో, నువ్వేం చెప్పక్కర్లేదు. పదివే, ఊర్లో ఉన్న దొంగలందరినీ మనం ఏంటి ఎందుకు పంపిస్తాడో ఏమో మా అన్న. మచ్చా బాధపడక మచ్చా. మనలాంటి వాళ్ళకు ప్రేమలో పడాలంటే ఇట్లాంటి మాటలు సానపడాలా.
మచ్చా మచ్చా ఏమైంది మచ్చా? మచ్చా ఆగు మచ్చా. ఏమైంది అది మచ్చా? తినకుండా అట్టు వచ్చేస్తున్నావు. పొద్దున్నుండి చూస్తాడా దిగులుగానే ఉండావు. రాత్రి జరిగింది ఇంకా మర్చిపోలేదా? ఇంకా శ్రీవల్లి గురించి ఆలోచిస్తుండావా? ఆమె నాతో మాట్లాడనీకే అసహించుకుంటాండది. అట్లాంటిది నన్ను నా ప్రేమని అర్థం చేసుకుంటుందా చెప్పు? నీ గురించి తెలియక అట్ట మాట్లాడుండదు మచ్చా. తెలిస్తే అట్ట మాట్లాడేది కాదు. శ్రీవల్లికి నా ప్రేమ విషయం ఎట్టా చెప్పలో తెలియట్లేదురా. రాత్రి అయితే నిద్ర పట్టట్లా. ఏం చేసినా తనే గుర్తొస్తుండది. అసలు నాలో నేనే ఉండలేకపోతుండా. ఏదో రోజు నీ ప్రేమను ఒప్పుకుంటుంది మచ్చా. అప్పటి వరకు మనమే ఓపికతో ఆగాలి. సరే చెప్పినానే అనుకో. చెప్పితే ఒప్పుకుంటాదా? నా ఇంటి గడప తొక్కుతాదా? నాతో కలిసి బతుకుతాదా? యాదే నమ్మకంలా. రాజప్ప అమ్మిని కాలికి మట్టి అంటకుండా మహారంలో పెంచుండాడు. అట్లాంటిది మట్టిలో బతికే నాతో పెళ్ళంటే ఒప్పుకుంటాడా? సంపే ఇదే మట్టిలో పుడుస్తాడు. ఎవడు రేడో? సెల్లమని ప్రేమించినాడటన్నా. ప్రేమిస్తే మనం పెళ్ళి ఎలా చేస్తామో చూపించడానికి తెచ్చాను. నన్ను వదిలే అన్న అన్న ప్లీజ్ అన్న. నేను ఇంకోసారి శ్రీవల్లిని చూడను అన్న. వదిలే అన్న నన్ను. భావన్ పట్టుకొని అన్నంటావేంద్రా? శ్రీవల్లి అంటే ఇష్టమా? ఏంద్రా పరిచయం లేకుండానే పెళ్లి చేస్తామా ఏంది? ఇంటర్లో ఎట్టంటాడో తెలుసుకోకర్లేదా? నువ్వు పాబా శ్రీవల్లిని ఏడా చూసుండవు? పెళ్లి చేస్తే బాగా చూసుకుంటావా? పెళ్ళి గుడిలో చేద్దామా ఘనంగా చేద్దామా? పెళ్ళి ఏడన్నా కానీ మొదటి రాత్రి మాత్రం ఇట్లాంటి రూమ్లోనే జరగాల. ఇంత సప్పుడు వచ్చినా ఎవరికి వినబడదు. కావాలంటే శాంపిల్ కోతూరి చూపి తప్పా బావా? రేయ్ బావ గదెట్టుండదో నేను చూపిస్తాను. బయట ఎవరు రాకుండా మీరే చూసుకోవాలి, సరేయా? రేయ్ బాగా అలసిపోయి ఉన్నాడు, వెళ్ళి సాయం చేయండి. చెల్లిని ప్రేమించినాననగానే ఆరతిచ్చి ఆహ్వానం పడతాననుకుండావా? ప్రాణం తీసి పిండం పెడతా నా కోడాక. తీసుకెళ్ళరా. వాడి ప్రాణాల మాదిరి నా ప్రాణం కావద్దంటే శ్రీవల్లి నన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళన్నతో చెప్పాలి. శ్రీవల్లి వాళ్ళన్నతో చెప్పాలంటే శ్రీవల్లి నన్ను ప్రేమించాలి. శ్రీవల్లి నన్ను ప్రేమించాలంటే నేనెంత ప్రేమిస్తున్నానో శ్రీవల్లికి చెప్పాలి. చెప్తాను, ఎంత కష్టమైనా చెప్తాను. ఎట్టా చెప్తావు? ఎక్కడ చెప్తావు? మచ్చా శ్రీవల్లి వచ్చి ఉండదు మచ్చా, వెళ్ళి చెప్పే మచ్చా. నువ్వు ఆగరా, వెళ్ళు మచ్చా, చెప్పే.
శ్రీవల్లి 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 నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఏంది 5 నిమిషాలు మాట్లాడతావా? ఈ విషయం కనుక మనకు తెలిసినా అనుకో, ఆ పూజ అయ్యేలోపు నాతో మాట్లాడు శ్రీవల్లి. ఆ తర్వాత మీ అన్న చంపుతాడో లేదు నువ్వే చంపేస్తావో నీ ఇష్టం, కానీ మాట్లాడు శ్రీవల్లి. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీవల్లి. ఎంతంటే ఈ పానానికి ఊపిరంటే ఎంత ఇష్టమో నువ్వంటే నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం. నీ పుట్టినరోజు నాడే నిన్ను చూస్తుండాను, కానీ నిన్ను చూడగానే ప్రేమించాలనిపించలేదు శ్రీవల్లే, పెళ్లి చేసుకోవాలనిపించినదే. ఎందుకంటే ఈ పుష్పగాడికి ప్రేమ అంటే ఏందో తెలియదు శ్రీవల్లి. నీకున్న రేంజ్కి నిన్ను ప్రేమించడం తప్పే శ్రీవల్లి, కానీ ప్రేమించిన విషయం నీకు చెప్పకుంటే ఇంకా తప్పు అనిపించినదే. అసలు నీకు నాకు పరిచయమే లే, అవుతురు చూసి ప్రేమ పెళ్ళంటే ఎట్టా చెప్పు? స్నేహం కూడా ఓ సిన్ని పరిచయంతోనే మొదలవుతుంది, ఇంకా పెరిగితే ప్రేమ అవుతుంది, ఇంకా పెరిగితే పెళ్ళి అవుతుంది. ఇదిగో చూడు, నువ్వు కేవలం మా అన్న దగ్గర పనిచేసే గుమస్తాలని నాకు తెలుసు. అట్లాంటిది నీతో పెళ్ళంటే మా అన్న ఎట్టా ఒప్పుకుంటాడు అనుకున్నావు? ఈ విషయం మీ అన్నకు తెలిస్తే చంపేస్తాడని నాకు తెలుసు, అందుకే నీకు చెప్పిన. ఈ విషయాలన్నీ మీ అన్నకు చెప్తావో చెప్పవో నీ ఇష్టం. నిన్ను మీ అన్నలాగా హుందాగా ఉంచకపోవచ్చు, కానీ ప్రేమగా నా ప్రాణం కంటే ఎక్కువగా ఏ లోటు రాకుండా మాత్రం ఉంచగలను. పూజ అయిపోయినది, ఇక నీ ఇష్టం శ్రీవల్లి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. అసలు నీకు నాకు పరిచయమే లే, అవుతురు చూసి ప్రేమ పెళ్ళంటే ఎట్టా చెప్పు? అబ్బాబ్బా, ఈ రమణం ఇంటి దగ్గర రోజు గొడవే, ఏందో ఏమో. ఏమైంది అది? ఆ సంతుగాడు ఉన్నాడు కదా, వాడి పెళ్ళానికి వాళ్ళ అమ్మకి పడట్లేదంట, అందుకే వాళ్ళ అమ్మని బయట గెంటేస్తున్నాడు పాపం. రే పుష్ప యాడిపోతున్నావురా? అరే పుష్ప ఆగ్రా. ఎట్లా పోమా నువ్వు, ఎట్లా పో, పోయి దానికి పెడితే వస్తావా లేదా బిచ్చ పడుకుంటావు నీ ఇష్టం, కానీ ఇంటికి మాత్రం రాక. ఇదిగో పోయి బతుకు, నేను సంతోషంగా ఉండాలంటే ఇంటికి మాత్రం రాకో. శ్రీవల్లి, పుష్ప, ఏమైందిరా? ఏం చేస్తుంటావు? ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసింది ఇట్లా రోడ్డు మీద పడానికా? రేపు నీకు పుట్టే పిల్లలు నిన్నిట్టాగే రోడ్డు మీద పడేస్తే అప్పుడు తెలుస్తుంది నాకు కొడక. నీ అమ్మ నిన్ను పెంచడానికి ఎంత కష్టపడ్డదో తెలుసారా నీకు? నిన్నొచ్చిన పిల్లం కోసం కనిపించిన తల్లిని గెంటేస్తావురా నువ్వు? సిగ్గుండాలరా నీకు? నీ అమ్మి నిన్ను ఇప్పుడు ప్రేమిస్తుండదేమో, కానీ నీ తల్లి నువ్వు పుట్ట ముందు నుంచి ప్రేమిస్తుండదే. అట్లాంటి తల్లిని గెంటేస్తావా నువ్వు? పుష్ప, నీకేం తెలీదు, మా మధ్యలో రాక. ఇది మా ఇంటి సమస్య, నీకు అధికారంలే. ఏందే ఇది నీ ఇంటి సమస్య? ఎప్పుడైతే నీ అమ్మని నువ్వు రోడ్డు మీద గెంటినావో అప్పటి నుంచి ఇది అందరి సమస్య. గట్టిగా మాట్లాడితే నీకే మాట్లాడే అధికారంలా. ఇల్లెవరు కట్టుండారా? నువ్వు కట్టుండవా, నీ పిల్లం కట్టుండదా? నీ అమ్మనైనా కట్టుండారు. గట్టిగా మాట్లాడితే ఇంతకెళ్ళాల్సింది నువ్వే, నీ అమ్మ కాదు. ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడింది ఇట రోడ్డు మీద పడే నీకా, వాళ్ళని చూసుకోనీకి. రే రోజుకు 3 పూటలు ఎక్కర్లేదురా, రోజుకు ఒక్క పూట అన్నం పెట్టినా సత్యంత వరకు నీ దగ్గర పని మనిషిలా పడి ఉంటుంది. అది నీ మీద పెంచుకున్న ప్రేమ. పదవే. రే కేశవ, శ్రీవల్లి ఏమనుకున్నదో ఏమో. దేని గురించి మచ్చా? అదేరా పొద్దున గుళ్ళో చెప్పిన విషయం గురించి. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నాకెందుకో
నేను తొందరపడ్డాను అనిపిస్తుండేది. అదేం లేదు మచ్చా, శ్రీవల్లికి నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం లేదులే. అయినా ఈ ఉన్నోళ్ళు ఒంటిపైన మట్టిని తప్ప మనసులో ఉన్న ప్రేమను అర్థం చేసుకోరులే. ఇంకా దాని గురించి ఆలోచించడమే వేస్ట్. నన్ను అడిగితే శ్రీవల్లిని మర్చిపోవడమే మనకు మంచిది. ఇంకా తల్లి ఈ విషయం గురించి వాళ్ళ అన్నకు చెప్పకుండా ఉంటే అది సంతోషం. దీని గురించి మర్చిపోయి పడుకోమచ్చా. అన్నా అన్నా మన సెల్లమని సెల్లమ్మకి ఏమైంది అదిరా? మన సెల్లమని ఎవడో ఏడిపిస్తున్నాడటన్నా. ఎవడో చిన్న ఇంత మత్తుగా ఉందంటే నేను ఇంకా మత్తులో ఉండా. ఇంకా నువ్వెంత మత్తుకుంటావో. రేయ్, శ్రీవల్లి వాళ్ళ అన్న గురించి నీకు తెలీదు. వాళ్ళ అన్నకు తెలిసిందో నేను చంపేస్తాడు. సంపెత్తాడా? ఓ తూరి ముట్టుకొని ముద్దు పెట్టుకొని చచ్చిపోతా. ఏం శ్రీవల్లి? నువ్వంటే నాకు చాలా ఇష్టం శివల్లి. నేను మీ అన్నలాగా ఉంచకపోవచ్చు, కానీ ప్రేమగా నా ప్రాణం కంటే ఎక్కువగా ఏ లోటు రాకుండా మాత్రం ఉంచగలను. పుష్పతో ఎట్టాగానే నా ప్రేమ విషయం చెప్పేయాలి. అన్న నేను పోయేస్తా. సిటి తల్లి ఓ నిమిషం ఆగు. ఏందన్నా? నీకోసం ఓ పెళ్లి సంబంధం చూస్తున్నాను. అమ్మి, ఆ అబ్బాయి చాలా మంచోడు అమ్మి, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. పోతూరి ఫోటో చూసి నీకు ఇష్టం లేదో చెప్తే నిశ్చితార్థం పెట్టించుకోవచ్చు. సింధు, నీకు విషయం చెప్పాలి. ఏంది? మన పుష్ప ఉన్నాడు కదా. ఉన్నాడు. అయినా మన పుష్ప ఏంటి శ్రీవల్లి? ముందు నేను చెప్పేది నవే. సరే చెప్పు. నేను పుష్పని ప్రేమిస్తున్నాను. ఏంది?
పుష్పాన్ని ప్రేమిస్తుండావా? కానీ ఇదే విషయం పుష్పతో ఎట్లా చెప్పాలో తెలియట్లేదే. చాలా భయమేస్తుండది. నువ్వేదైనా చెయ్యి. అమ్మో నేనా? ప్రేమించేది నువ్వైతే నేను ఇలా చెప్పేది? నువ్వే చెప్పుకో. మరి ఎలాగే ఎట్టా చెప్పేది? శ్రీవల్లి, ఓ ఆలోచన వచ్చినది. నేనేదో ఒకటి చేసి పుష్పాన్ని తోటకచ్చేలా చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఎట్టగైనా చెప్పేయి. అమ్మ నేనా? ప్రేమించింది నువ్వు కాబట్టి నువ్వే చెప్పాలి. చెప్పేసేయి. అట్టాగే. అట్టన్నావు, బాగుంది. నాకు చాలా భయంగా ఉండాలి మచ్చా. ఆ అమ్మాయి నిన్ను రమ్మని పిలిచినదంటే ఏం చెప్తాదో ఏమో. అయినా ఏంది మచ్చా నువ్వు? ప్రపంచంలో ఏ అమ్మాయి లేనట్టు ఆ అమ్మాయి వెనకాలనే పడుతుండావు. రే కేశవ, నేనేదో కరువులో ఉండో అమ్మాయి అందంగా ఉందానో ప్రేమించలేదురా. నాకు ఒక హక్కు ఉండదురా. అమ్మాయిలంటే కొంచెం గౌరవం ఉండదు. అయినా అట్ట కరువుతో చూసేవాళ్ళు కళ్ళలో కామం తీరదాకా ప్రేమిస్తారేమో కానీ కన్ను మూసేంతవరకు ప్రేమించారురా. అమ్మిని ముందు చూడగానే నేను ఇష్టపడ్డాను, కానీ ప్రేమించలేదు. కానీ ఇప్పుడు ప్రేమిస్తాడా. ఎందుకో తెలుసునా? తను ఒక పెద్దింటి అమ్మాయినే అందరికీ తెలుసా. కానీ నాకులాగే వాళ్ళ అమ్మ నాయన చిన్నప్పుడు చనిపోయి ఉండారు. ఊర్లో జనాలు ఇంట్లో పనులు ఒక పెద్దింటి అమ్మాయిలాగా చూస్తారు తప్పితే ఒక మనిషిలా ఎప్పుడు చూడరు. ఇక నా విషయానికి వస్తే చిన్నప్పుడే అమ్మ నాయనని కోల్పోయి ఉండాను. అమ్మ నాయన లేకుండా పెరిగి ఆ జీవితం ఎట్టుంటుందో నాకు బాగా తెలుసు. అందరేదో జాలి చూపిస్తారు, నా జీవితంలో అది కూడా. ఇంకా అమ్మిని ఎందుకు ప్రేమిస్తున్నా అంటే ఇప్పటి వరకు నేను చెప్పింది తక్కువే. ఆ అమ్మి మనసు ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా ఇద్దరి జీవితానికి పెద్ద తేడా ఏంలే. మా జీవితాల్లో ఉన్నది సమాధానం కోసం ఎదురు చూసే ప్రశ్నలు మాత్రమే. చుట్టూ చాలా మంది ఉన్న ఒక ఒంటరితనం, ఏదో వెళ్తి. అందుకే ఆమె నాకు అర్థమైనట్టు ఇంకెవరికి అర్థం కాదు. కానీ ఇదంతా తను అర్థం చేసుకోవాలి. నేను ఇన్ని అర్థం చేసుకున్నానని నాతో చెప్పాలి. కానీ ఏది జరగదు. నా ప్రేమ కూడా నా జీవితంలాగే ఇట్టాగే ఆగిపోద్ది. ముందుకు సాగదు, గెలవదు. నేను అర్థం చేసుకున్నావు. నాకు అర్థం కాలే. కానీ నాకు అర్థమై ఉండాది నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుండావో లేదో. నా లైఫ్లో నా గురించి మా అన్న తప్పితే ఇంకే అబ్బాయి ఇంతలా ఆలోచించలేదు. చుట్టూ నలుగురున్నా అర్థం చేసుకునే మనిషి ఇంకెవరికి కనిపించలేదు, నువ్వు తప్ప. నువ్వు కూడా ఒక స్టాకర్ అనే అనుకున్నావు, కానీ పర్లేదు మంచోడు అని అనుకుంటా. కానీ చేంజ్ అయి ఉండాలి, నీ గురించి అర్థమై ఉండాలి. శివలే, యా నుంచి వస్తుండావు? కాలేజ్కి వెళ్ళొస్తుండానన్నా. నిన్న చెప్పిన విషయము ఏమై ఉండాది? ఏమన్నా ఆలోచించున్నావా లేదా? దేని గురించి అన్నా? నిన్న పెళ్లి సంబంధం చూసిండానని చెప్పినాను కదా, ఇంకా నీ ఇష్టమేందో చెప్పలేదు. నచ్చితే ముహూర్తం పెట్టిస్తాను, లేదంటే చెప్పు, ఇంకెవరన్నా చూస్తాను. లేదన్నా, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలే. అంతేనా? ఇంకెవరైనా ప్రేమిస్తుండావా? లేదన్నా, అట్లాంటిదేంలే. సరే కానీ పోయి కాలు చేతులు కడుక్కొని తిన్నీకిరా. నాకు ఆకలిగా లేదన్నా, మీరే తినండి.
అంతేనా ఇంకెవరైనా ప్రేమిస్తుండవా? ఏందా మీ పొద్దు పొద్దున్న పిలుచుండావు? ఏమైనా విశేషమా ఏంది? ఏం మాట్లాడవేంది? కొంపదీసి మన విషయం మీ అన్నకు చెప్పించినావా ఏంది? అవును, మన ప్రేమ విషయం అన్నకు చెప్పేసినాను, ఒప్పేసుకున్నాడు కూడా. ఏందమ్మీ నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే మీ అన్న ఒప్పుకున్నాడా ఏంది? ఏంది స్వామి నువ్వు రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తెలిసినా ఒక్క తూరి కూడా లేపలేవు. అన్నిసార్లు ఫోన్ చేయనీకి ఏమైనదమ్మీ? మా అన్నయ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని చెప్పినాను కదా, నేను ఇంటికి పోగానే అదే విషయం అడిగినాడు. అసలు మన పెళ్ళి మా అన్న ఒప్పుకుంటాడంటావా స్వామి? నాకు చాలా భయం అవుతుండది. అయ్యో అమ్మీ, మీ అన్న నొప్పించాల్సి నువ్వే ఇట్టా అంటే చెప్పు. నేనా? నువ్వే చెప్పాలి. మీ అన్న ఎప్పుడన్నా నీ మాట కాదన్నాడా చెప్పు? లేదు కదా. సమయం చూసి మీ అన్నకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు. ప్రాణంగా ప్రేమించే చెల్లి కోసం ప్రాణాలు ఇచ్చే మొగ్గు నొప్పుకోడా చెప్పు? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అట్టాగే స్వామి. స్వామి నీతో ఇంకాసేపు ఇలానే ఉండాలని ఉంది స్వామి. సరే నీకో చోటుకు తీసుకెళ్తాపా. యాడికి స్వామి? చూపిస్తపా. శివల్లే ఇదే మన ఇల్లు. రే ఎవరా అమ్మి? శ్రీవల్లే మా అక్క. అక్క ఆమె ఇప్పుడు శ్రీవల్లే నీకు మరదలవుతుంది. ఎవరికి రా మరదలు? నువ్వు రా శ్రీవల్లే. రే చెప్పరా ఎవరికి రా మరదలు? ఎవరైతే ఏంది కానీ ముందు ఆకలి అయితే కూడి పెట్టక్క నువ్వు. అరే ఇద్వా ఎప్పుడు చెప్పలేవేంట్రా నువ్వు? నాకే నిన్న తెలిసినది, నీకెప్పుడు చెప్పేది? ఎవరమ్మినిది? ఈ ఊరే. ఈ ఊరా? ఏంటి బిడ్డవి? రాజప్ప సెల్లెల్ని. యాందమ్మి నువ్వు రాజప్ప సెల్లెల్వా? రే ఏంద్రా ఇది? ఈ విషయం వాడికి తెలిసిందనుకో మిమ్మల్ని ప్రాణాలతో బ్రతకనిస్తాడా? బతకనికపోతే నన్ను చంపేసి వాడి చెల్లికి ఇష్టం లేని పెళ్లి చేస్తాడా ఏంది? ఒకవేళ అట్టంటి పరిస్థితి వస్తే నా పానాన్ని పోయినా పర్లే, నేను శివల్లిని ప్రేమిస్తాను. ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటే వాళ్ళ అన్నేంది, ఆ యముడైనా ఏం చేయలేడు. సరే మీరు తినండి. ఏంది స్వామిది? ఆ రోజు రాత్రి జాతరలో నీకోసం కొనుండానమ్మి, బాగుండయా? బాగుండదు స్వామి. అమ్మే ఇల్లు బాగుండదా? ఈ గాజుల మాదిరి ఇల్లు కూడా చాలా బాగుండదు స్వామి. ఎందుకైనా మంచిది ఓ తూరి మన ఊరి శివాలయం గుడికి తీసుకొని పో, అంతా మంచిగా జరుగుతుంది. సరే అక్క, మేము పోయేస్తాం. అమ్మే మనం కోరుకున్న దాంట్లో మంచి ఉంటే చాలు, శివయ్య ఏదైనా ఇచ్చేస్తాడు. అమ్మే ఇంటికి వెళ్ళినాక మీ అన్నతో మన విషయం చెప్పేసేసి మిగతాదంతా శివయ్య చూసుకుంటాడు. అట్టాగే స్వామి.
నేను వెళ్తాడా. శ్రీవల్లి ఏందన్నా ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడికి వేస్తున్నా అన్నా. ఎవరితోని పోయిండావు? అమ్మే ఇంటికి వెళ్ళినాక మీ అన్నతో మన విషయం చెప్పేసేసి మిగతాదంతా శివయ్య చూసుకుంటాడు. థ్యాంక్ యూ సామి. అది అది పుష్పతో పోయిండా? ఏందే ఆ పుష్పగారితో పోయిండావా? అప్పానోడు. అవునన్నా, నేను పుష్ప ప్రేమించుకుంటాను. నేను పుష్పనే పెళ్లి చేసుకుంటానన్నా. నాకు పుష్ప అంటేనే ఇష్టం. ఇన్ని రోజుల నుంచి చెప్పలేను తల్లి నువ్వు. నీకు ఆ రోజు అడుగున్నాను కదమ్మా ఎవరినైనా ప్రేమిస్తే చెప్పమని. ఆ రోజు చెప్తే అయిపోయేది. సర్లే ఇప్పటికైనా చెప్పుండవు. అయినా పుష్ప చాలా మంచోడమ్మి, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. అన్నా నిజంగా ఒప్పుకుంటావా? దీంట్లో ఒప్పుకోవడానికి ఏమున్నదమ్మి, ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకుంటావని అసలు అనుకోలేదన్నా. స్వామి చెప్పినాడు, చెల్లెని ప్రేమించే అన్నా, చెల్లె ప్రేమ ఎట్ట కాదంటాడని. ఈ విషయం ఇప్పుడే స్వామికి ఫోన్ చేసి చెప్తానన్నా. సిడితల్లి అన్నా, రేపు నా పుట్టినరోజు ఫంక్షన్లోనే మీ పెళ్లి గురించి అందరికీ చెప్పేస్తాను. ఆ పుష్పకు కూడా చెప్పమ్మా, సరియా? అట్టాగే అన్నా. శివల్ అడుండది స్వామి పిలుస్తున్నది. మచ్చా వస్తుండది. ఏంది స్వామి నువ్వు ఇంత లేట్ వచ్చిండావు? నీకోసం ఎంతసేపు నుండి ఎదురు చూస్తున్నాను తెలుసునా? అన్న స్టేజ్ మీద పిలిచినప్పుడు వచ్చేసాయి, సరేయా? శ్రీవల్లి ఏంది సామే? ఓ తూరి ఇట్రా. ఐ లవ్ యూ శ్రీవల్లి. చెప్పు సామే. చూడరా శ్రీవల్లి సిగ్గుపడుతుందిరా. పెళ్లి ముహూర్తం దగ్గర పడతా అంటే సిగ్గుపడుకుంటే ఇంకేం పడుతుంది మచ్చా. అక్కేంద్రా ఇంకా రాలే? అక్క కట్టలేకపోయింది, అది వస్తుందిలే మెల్లిగా. నువ్వు పోయి తీసుకురారా, మళ్ళీ లేట్ అవుతుంది. అట్నే మచ్చా.
అక్క 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 లే అక్క అక్క లే అక్క అక్క లే అక్క అక్క. ముందుగా నా పుట్టినరోజుకి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మీరందరూ అనుకుంటున్నట్టు ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, నా చెల్లి పెళ్లి గురించి మా బావ ఎవరో చెప్పనీకి మీ అందరినీ పిలుచుండాను. కేవలం పరిచయం మాత్రమే కాదు, ఇప్పుడే ఇక్కడే నిశ్చితార్థం కూడా చేసేయబోతున్నాను. సిరితల్లి అన్న వస్తాండా. మా చెల్లికి కాబోయే పెనిమిటి, మా ఇంటికి కాబోయే అల్లుడు మరెవరో కాదు, ఆనంద్ రెడ్డి. రా అప్పా. ఈయనే మా చెల్లికి కాబోయే పెనిమిటి ఆనంద్ రెడ్డి. నేను చెప్పింది చేయలేదనుకో, ఆ పుష్పవాడు ప్రాణాలతో ఉండడు. మచ్చా అక్క చేసుకోవా? ఎవరిని చేసుకుంటావే? ఎవరిని చేసుకుంటావు? ఆ పుష్పగాన్ని చేసుకుంటావా? అవును, నేను పుష్పనే పెళ్లి చేసుకుంటా. నేను ప్రేమించడం తప్ప, నీ చెల్లిగా పుట్టడం తప్ప. ఆ పుష్పగాన్ని ప్రేమించడం తప్పు. అదే ఎందుకు? ఏం చేసినాడు? నీలా మర్డర్ చేసినాడా లేదంటే ప్రాణాలు తీసినాడా? నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినాడు, అదే తప్పైందా? వాడెవడి ప్రాణాలు తీయలే, ఎవరిని మర్డర్ చేయలే, కానీ నేనే వాడి నాయన ప్రాణాన్ని తీసుండాను. ఎడికిలే నాయన పన్నెట్ట చదండారో సూనికి పోతాండా అన్న అట్నే అన్న.
రే కాశీ ఆమె పేరేంద్రా? లక్ష్మి చిన్న బాబు. లక్ష్మే ఓ తూరు పిల్లరా దాన్ని. ఏంది బాబు? లక్ష్మిని ఓ తూరు పిల్లరా. అట్నే చిన్న బాబు. లక్ష్మి యాందే చిన్నబాబు నిన్ను రమ్మంటున్నాడు. నన్ను రమ్మంటుండా? అవును లక్ష్మి, నిన్నే రమ్మంటున్నాడు. చెప్పండి చిన్నబాబు, పిలిచారంట. ఉంటాను కానీ నీ పేరేం లక్ష్మి? ఓ లక్ష్మేగా? అవును చిన్నబాబు, లక్ష్మే. లక్ష్మి చాలా బాగుండావు లక్ష్మి, మోజుపడుతుంది. ఓ తూరి వస్తావా? చిన్నబాబు ఓ తూరి కాశీ. ఏమైంది బాబు? లక్ష్మి ఏమైంది? లక్ష్మి లే లక్ష్మి. చిన్నబాబు లక్ష్మికి ఏమైనాది? కాశీ నాకు ఒప్పని చేసి పెట్టరా. లక్ష్మి చంపడము ఆ సైదులు చూసినాడు. వాడు నలుగురిని తీసుకెళ్ళి చంపించేయి. చంపింది నువ్వని తెలియకూడదు, చంపించింది నేనని తెలియకూడదు. కానీ చిన్నబాబు ఈ విషయం ఊర్లో ఎవరికైనా తెలిసేట? దొంగతనం చేస్తే ఎవరు చంపించారని నమ్మించండి. ఓ వాడి నాయన్ని చంపించిన నేను వాడిని ఇచ్చి నీకు ఎట్టా పెళ్లి చేస్తాను అనుకున్నావు? అందుకే వాడిని అక్కని కూడా చంపించున్నాను. ఇప్పుడు వాడిని కూడా చంపుతాను. అన్న ప్లీజ్ అన్న పుష్ప నేను చేయొద్దన్న. అన్న ప్లీజ్ అన్న పుష్ప నేను చేయొద్దన్న. అన్న ప్లీజ్ అన్న పుష్ప నేను చేయొద్దన్న. నీ కాళ్ళు పట్టుకుంటారన్న. ప్లీజ్ అన్న ఏం చేయొద్దన్న. అన్న ప్లీజ్ అన్న పుష్ప నేను చేయొద్దన్న. అన్న ఏం చేసినా ఏం చేసినా పుష్ప ప్లీజ్ అన్న. అన్న అన్న వద్దన్న. అన్న అన్న వద్దన్న. ప్లీజ్ అన్న పుష్ప నేను చేయొద్దన్న. తీయన్న తలుపు తీయన్న. తీయన్న పుష్ప నేను చేయొద్దన్న. పుష్ప నేను చేయొద్దన్న. తీయన్న. అంటే రాజప్పే పుష్ప వాళ్ళ అక్కని చంపించున్నాడా? ఈ విషయం ఎట్టగన పుష్పతో చెప్పాలి.
ఈ మౌనమేంటి చెప్పమ్మా. చేయి జారే ప్రాణమే మూగబోయే లోకమే తెంపినావు బంధమే ఎదరదారి శూన్యమే. పగలే దిగులై నేడు పగిలే హృదయం చూడు. ఉరిగా బిగిసే తాడు తరలిపోయే తోడు. నీదురాక కోసమే బతికి ఉండనా. పుష్ప 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 ఛ! ఏ పుష్ప, నీ నాయన్ని చంపించున్నాను, నీ అక్కను కూడా చంపించున్నాను, ఇప్పుడు నిన్ను కూడా నేనే చంపుతాను. ఏమైందిరా? నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తా. యాడికిరా? నువ్వు వెళ్ళు, నేను వస్తా అమ్మా. పుష్ప 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 లే పుష్ప. పుష్ప లే పుష్ప. ఇన్నాళ్ళు యాడికి పోయిండా పుష్ప నువ్వా? నీకోసం వెతుకొని చూడట్లేదు తెలిసినా. ఎట్టయితేనేమే ఆ దేవుడి దయ వల్ల గుడి దగ్గర కనిపించుండవు. నీకు విషయం చెప్పాలి పుష్ప, నేను మీ అక్కని చంపించింది ఎవరో కాదు, శ్రీవల్లి వల్ల అన్నే మీ అక్కని చంపించున్నాడు. అంతేకాదు పుష్ప, మీ నాయన చంపించింది కూడా ఆ రాజప్పే. ఇది చెప్పనీకి నీకోసం సానా వెతుకున్నాను పుష్ప నేను. అయినా రాజా పిట్ట చేస్తాడని నేను అనుకోలేదు. పుష్ప ఎక్కడికి పోతున్నావు? సావుని సూనికి పుష్ప ఏంది?
పుష్ప నేను ఎవరో తెలీదు నీకు బతకాలని లేదా ఏంది తెలుసా నువ్వు ఎవడో తెలుసు ఏం చేస్తుండవో తెలుసు చిన్నప్పుడేమో నాయనని చెప్పుండవు అది తెలియకుండా నీకు దొంగని ముద్దేస్తుండవు ఇంకా వేస్తూనే ఉండవు ఆ రోజే తెలిసినరా కానీ శ్రీవల్లిని చూసి వదిలేస్తుండా రే రాజప్ప ఆ రాబందులే రాక్షసులన్నీ చుట్టుముట్టినా ఆ రావణ సుడ్డే పత్తుల్లో వేసుకొని వచ్చినా నా నుంచి నీ సావు ఎవ్వరు వేడి చేయలేరా రారా నేను ఇట్ట కాదురా చంపడమంటే ఆటనా మూతి పడుతూ నీ లక్ష్యం చంపుతీవి అది చూసినాడని మా అయ్యం చంపుతీవి ఇప్పుడు నన్ను చంపుతావా చంపుతావా నువ్వన బతకలా నేనన బతకలా రా
చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేయనక్కర్లా. ఆ తప్పును ఒప్పుకుంటే చాలు.